శేఖరం 2 ఏళ్ళ తర్వాత ముగ్గిలిపోచ్చినావు. ఈ చరిత్రను చెప్పతే ఎట్టా కానీ బుర్ర తిని నీ చెప్పేది శేఖరం. మన అంజి 67 పెళ్లి చేసుకుని పెళ్ళ గొంగులు ఇరుక్కున్నాడు. అబ్బో వాడి ఆటలేంది పాటలేంది. ఎప్పుడు కుళ్ళు కబుర్లేనా? మన చిల్లర కూడా సిట్టే పెళ్ళ లేదు. పక్కూర గుట్టగారితో నెగిసిపోయిందట. టూరింగ్ టాక్స్ లైన్ టచింగ్ అంట. కొట్టనంట నోరు ముసుకురాలేవా? వాళ్ళ అబ్బులకి ఆడపిల్ల పుట్టిందట. ఆరోది అయినా ఆడి స్పీడ్ తగ్గలా. పోయిన కార్తీకంలో పిచ్చివాన సూర్యుడు ఎలుపులకు వచ్చానా కొంప కూలి కనకమ్మ సచ్చి కాపడకు శేఖరం పదవోయ్. ఈ ఇంట్లో తిరిగి కాలు పెట్టినని బొంబాయి దాకా వెళ్ళావు. మరి వచ్చేసావా? కొన్ని ఇంట్లోంచి బయటికి పొమ్మని చెప్పండి పోతాను. కూర్చో కూర్చో. రోషానికి ఎంత తక్కువ లేదు. అన్నీ మీ నీతులేక ఏం లేదు. అన్నీ మీ నుంచి వచ్చినవిగా అంటున్నా. చదువు కోసం అంత దూరం వెళ్ళావు. పూర్తయిద్దా? అన్నయ్య ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. పాస్ అవుతావు సరే, తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? అయ్యా ఏం చెయ్యాలనుకుంటున్నావని అడుగుతున్నా. తమ్ముడికి బొంబాయిలో ఉద్యోగం దొరికింది. అన్నయ్య ఉద్యోగం చేసుకుంటూనే జర్నలిజం చదువుతాడట. విన్నావా? నువ్వు చదవబోయేది ఏజం జర్నలిజం. నువ్వు ఏ ఇజమైనా చదువు, దాన్ని మాత్రం డబ్బు కట్టక్కర్లా. ఎవరు కడతారు? డబ్బు ఏమైనా చెట్టగా కాస్తుంది? పత్రికా ఆఫీసులో ప్రూఫ్ రీడర్గా పని దొరికింది. ఆ రాబడితోనే చదువుకుంటాను. అయితే నువ్వు ఈ తండ్రి సహాయం అవసరం లేదంటావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊరేగుతావు, కానీ ఈ ఊరికి మాత్రం తిరిగి రానంటావు. అదేగా నువ్వు అనేది? ఇలా చూడు, బొంబాయిలో ఎవరైనా హిందీ గింది అని అటువంటిది ఏం లేదు. శైవులం మనం ఊళ్ళో మర్యాదగా బతుకుతున్నాం. ఈ పాటికి నువ్వు గుజరాతీ సత్తాజీ అనే అవతని తీసుకురాకు. బాగుండదు, గుర్తుంచుకో. తిను. నేను పెళ్ళిళ్ళకి పార్సల్కి తీసుకెళ్ళడానికి నేను బొంబాయి నుంచి లీవ్ పెట్టించింది. తీసుకెళ్తే ఏంటి అరిగిపోతావా? రామ్మా. నమస్కారం అండి. ఎవరో తెలుసా? మా నారాయణమూర్తి గారు అబ్బాయి. అలాగా? అన్నయ్య అంటే చెల్లెల్ని కళ్ళలో పెట్టి చూసుకోవాలని నాన్నగారు చెప్పలా? అంతకంటే పని ఉంది ఆయనకి. ఏం నాన్నగారు అలా లేరు, వైజాగ్ వెళ్ళారు. శేఖరు నీకు గుర్తురాలే? నేను తెలుగు మాస్టర్. గుర్తు. మనసులు మాట్లాడి మామ కొడుకు రాత్రికొస్తే బదలకు రేచుకో మనసు చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో. మామ కొడుకు రాత్రికొస్తే బదలకు రేచుకో మనసు చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో. కన్నానులే కలైకలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో
వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో బలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసిన్నడో కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినది నా కంటి బాసలివే అందాల వయసేదో తెలితామరై విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో బలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసిన్నడో శాంతం శాంతం తగిలితే తడబడే అందం జారే జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం అందం తోలి కెరటం చిత్తం తోణికి సలై నీటి మెరుపాయి చిత్తం చిరుదీపం రెప రెప రూపం తుళ్ళి పడసాగి పసి చినుకే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో బలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసిన్నడో గుంసుము గుంసుము గుప్పచ్చు గుంసుము గుప్పచ్చు గుంసుము గుంసుము గుప్పచ్చు గుంసుము గుప్పచ్చు సల 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 రక్కలాడి జోడి వేటాడి విల 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 వెంటలాడి మనసులు మాట్లాడి మామా కొడుకు రాత్రికొస్తే బదలకు లేచుకో మనసు చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో మామా కొడుకు రాత్రికొస్తే బదలకు లేచుకో మనసు చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో శృతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలోగింది నీలో తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం సయ్యాటలాడింది నాలో ఎంత మై మరపు ఇన్ని ఊహల్లో తెల్లారే రేయల్లే ఎడబాటను కా ఎర్ర మల్లెల్లో తేనీరు కన్నీరే ఇది నిజమా కల నిజమా గెలుకున్న జన్మనడిగా నీ నమాజుల్లో ఓనమాలు మరిచా కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదో తెలితామరై విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో బలపన్
వలపేదో నా